హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీలు. ఈ రాగి ఇడ్లీలు 2 ఇయర్స్ బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1 గ్లాస్ రాగుల్ని తీసుకోవాలి. అందులో 2 గ్లాసుల పొట్టు మినపప్పును వేసుకోవాలి. వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి ముందుగా నానబెట్టుకోవాలి. ఈ రాగుల్ని, ఈ మినపప్పుని ఒక 8 గంటలు 10 గంటలు నాననివ్వాలి. ఎందుకంటే రాగులు త్వరగా నానవు కాబట్టి 10 గంటలు 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఈవినింగ్ అంతా రాగులు మినపప్పు బాగా నానిపోయి ఉబ్బి ఉన్నాయి. వీటిని వాష్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక ఇడ్లీ రవ్వ ప్యాకెట్ తీసుకోవాలి. నేను 2 గ్లాసుల మినపప్పుకు 1 ఇడ్లీ రవ్వ ప్యాకెట్ అంతా వేస్తున్నాను. ఈ రవ్వను కూడా బాగా వాష్ చేసుకొని వాటిలో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ. అంతలో అవి నానే లోపల మనము ఇక్కడ పొట్టు మినపప్పులో పొట్టు అంతా తీసేసి బాగా వాష్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ రాగుల్ని మినపప్పుని గ్రైండర్కి వేయకుండా మిక్సీలోనే పడుతున్నాను. మిక్సీలో వేసుకొని కొద్దిగా అవి మునిగే వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మనం రాగుల్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అనుకుంటే మనం చేసుకోలేము. అక్కడక్కడ పొట్టులాగా కనిపిస్తూ ఉంటాయి రాగులు. ఇలా అంతా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. నేను తీసుకున్న రాగులు పొట్టు మినపప్పు నేను 2 బ్యాచుల కింద మిక్సీ పట్టుకున్నాను. చూడండి, 2వ బ్యాచ్ కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. అంతా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా ఇడ్లీ రవ్వను నానబెట్టుకున్నాం కదా, ఆ ఇడ్లీ రవ్వను కూడా ఇందులో ఇలా వాటర్ పిండేసి అంతా కలుపుకోవాలి. చూడండి, అంతా వాటర్ పిండేసి ఇలా అంతా వీటిలో వేసుకున్నాను. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. నేను ఇడ్లీ బియ్యాన్ని వాడకుండా ఇడ్లీ రవ్వ ప్యాకెట్ దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో, ఆ ఇడ్లీ రవ్వనే నేను తెచ్చుకొని ఇలా వాడుతున్నాను. అంతా ఇలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇడ్లీ రవ్వను. అప్పుడే మనకు బాగా ఫర్మెంట్ అవుతుంది ఇడ్లీ రవ్వ. చూడండి, మూత పెట్టేశాను. మార్నింగ్ అంతా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి. మనం వేసిన రాగులు, ఇడ్లీ రవ్వ బాగా కలుపుకుంటే ఇలా బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు పొంగుతూ వస్తాయి. చూడండి, గిన్నె పైదాకా వచ్చింది ఫర్మెంట్ అయ్యి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండిని అంతా బాగా కలుపుకున్నాక నేను కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇలా పిండిని పక్కన పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు వేసుకోవచ్చు. సాల్ట్ను కలిపి పక్కకు తీసి పెట్టుకోకూడదు. సాల్ట్ కలపకుండా పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ఇడ్లీ పిండిన కాకుండా మిగిలిన పిండిలో మన రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అప్పుడే ఆ సాల్ట్ వంట సోడా బాగా కరిగి ఇడ్లీ పిండిలో బాగా కలుస్తుంది. ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలోకి ఈ ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. నేను ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఏమీ పట్టించకుండా ఇడ్లీ ప్లేట్లను వాష్ చేసి ఈ ఇడ్లీ పిండిని వేస్తున్నాను.
చూడండి ఇలా అన్నీ వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేయాలి. 15 to 20 minutesలో ఈ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చూడండి 15 minutes తర్వాత ఇడ్లీలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన, ఎంతో హెల్దీ అయిన రాగి ఇడ్లీలు. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు ఈ ఇడ్లీలు చాలా చాలా హెల్దీ రెసిపీ. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో అన్నీ. నేను ఆయిల్ కానీ నెయ్యిని కానీ ప్లేట్లకు ఏమీ కానీ పట్టించలేదు. ఈ రాగి ఇడ్లీలలోకి నేను పల్లీల చట్నీని చేశాను. చూడండి అన్నీ ఇలా పెట్టేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. పిల్లలకి ఇప్పుడు మార్నింగ్ స్కూల్ నడుస్తుంది కదా, ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇంట్లోనే ఉండి ఒక యాక్టివిటీ చేశారు. ఆ యాక్టివిటీని ఈ వీడియోలో చూపిస్తున్నాను. రాగి ఇడ్లీలు మా పిల్లల యాక్టివిటీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యాక్టివిటీ నచ్చితే మీ పిల్లలతో కూడా ఇలా యాక్టివిటీస్ చేపించండి.